తొలకరికి మంచి వర్షపాతం నమోదైన తర్వాతనే విత్తనాలు వేసుకుంటే మంచిదని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్ తెలిపారు. నేల బాగా తడిచిన తర్వాత విత్తనం వేస్తే మొలకెత్తేందుకు అనుకూలంగా ఉంటుందన్నారు. పొడి నేలల్లో విత్తనం వేయకపోవడమే మంచిదని తెలిపారు. శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సాగు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు సైంటిస్టులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏఎన్ఎల్ ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అయితే ప్రధానంగా వేసేటటువంటి ఒక పత్తి పంటకు సంబంధించి అయితే రైతులు విత్తనాలు అయితే కొనుగోలు చేశారు. కొంతమంది అయితే ఇప్పుడు ఇంతకుముందు దుబ్బులో అంటే పొడి నేలల్లో వేసేటటువంటి ఒక అలవాటు అయితే ఇక్కడ కొంతమంది రైతులకైతే ఉండేది. అదే సిస్టమ్ని ఇక్కడ ఈసారి కూడా ఫాలో అయ్యి కొంతమంది రైతులు అయితే విత్తనాలకైతే సిద్ధమవుతున్నారు. మరి ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రసాద్ గారు ఉన్నారు, రాంప్రసాద్ గారు. సార్ చెప్పండి, అంటే కొంతమంది రైతులు అయితే ఉత్సాహపడుతున్నారు, ఎందుకంటే కొన్ని వర్షాలు పడ్డ వెంటనే నేల తడిచిందని చెప్పేసి విత్తనాలు అయితే వేయడానికి సిద్ధపడుతున్నారు. అలాగే కొంతమంది దుబ్బుల్లో అంటే పొడి నేలల్లో కూడా వేసేటటువంటి ఒక పరిస్థితి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఉంటుంది. ఏది మంచిదంటారు? రెండు మంచివి కావండి. పొడి దుక్కులు అసలు వేయకూడదు. మేము ఎప్పుడుండో మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం నుండి ప్రతి ఒక్క రైతులకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మేము అవగాహన కల్పిస్తున్నాము. ఈ మధ్యన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టి దాంట్లో కూడా ప్రతి చోట కూడా మేము అడ్రస్ చేస్తున్నాము. దయచేసి రైతులు ఎవ్వరు కూడా పొడి దిక్కుల్లో పత్తులు వేయకండి. ఎందుకంటే అడపాదడపా పడే వర్షాల వల్ల ఈ భూమి ఇంకా లోపల వేడి చాలా ఎక్కువ మొత్తంలో ఉంది కాబట్టి మనకి వర్షం అనేది సరిపోదు కాబట్టి కనీసం మనకు 60 నుండి 70 mm వర్షపాతం మంచిగా పడితేనే లోపల భూమిలో ఉన్న వేడి అనేది పూర్తిగా తగ్గిపోయి మంచి మొలక శాతం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా వర్షం పడితేనే మనము ఈ విత్తనాలు విత్తుకున్నట్టయితే ఇబ్బందులు లేకుండా ఉంటాయి. మళ్ళీ వాళ్ళు ఈ విత్తనాలు కుళ్ళిపోయినట్లయితే మళ్ళీ ప్యాకెట్లు మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం ఏర్పడదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ విత్తన కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంది. అందరు రైతులు విత్తనం మొలకెత్తకపోతే మళ్ళీ ప్రైవేట్ కంపెనీ విత్తనాలు కావాలని చెప్పేసి అడగడము, దానివల్ల కొరత ఏర్పడము, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏంటంటే దయచేసి రైతులకు ఇచ్చే ముఖ్యమైన సూచన ఏంటంటే ఎవ్వరు కూడా పొడి దుక్కుల్లో వేయకూడదు. అలాగే ఈ అడపాదడపా పడిన వర్షాల వల్ల ఎటువంటి లాభం లేదు కాబట్టి కనీసం ఒక 60 నుండి 70 mm మంచి వర్షపాతం పడితేనే మనకు భూమి అంతా లోపల మొత్తం ఉష్ణోగ్రతలు తగ్గిపోయి మనం విత్తనం విత్తుకున్నట్టయితే మంచి మొలక శాతం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా రైతులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరము చాలా ఉంది. అంటే ఎప్పుడు విత్తుకుంటే అంటే వర్షాలు పడ్డ తర్వాత ఎన్ని రోజుల గ్యాప్ ఇచ్చి, లేదంటే విత్తనం వేసేటప్పుడు అంటే విత్తనం చేసేటప్పుడు రైతులు ప్రధానంగా పాటించాల్సినటువంటి సూచనలు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాము, కనీసం 60 నుండి 70 mm వర్షపాతం పడితే మనకేమవుతుందంటే మనకు భూమిలో ఉన్న ఉష్ణోగ్రత పూర్తిగా తగ్గిపోతుంది కాబట్టి అదను చూసుకొని మనకు ఒకసారి వర్షాలు మంచిగా పడ్డ తర్వాత 2-3 రోజుల తర్వాత ఈ భూమి దాన్ని బట్టి మరీ బురదల్లో విత్తనుకోకుండా భూమి అదను చూసుకొని మనం విత్తుకున్నట్టయితే మొలక శాతం మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం ఆలోచిస్తే బాగుంటుంది. అంటే విత్తనం వేసిన తర్వాత రైతులు పాటించాల్సినటువంటి ఒక సూచన ముఖ్యంగా ఏంటంటే విత్తనము వేసిన తర్వాత ఏంటంటే ఫస్ట్ వర్షాలు పడిన తర్వాతనే విత్తనాలు వేసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం కాబట్టి మంచి వర్షం పడుతున్న విత్తనం ఎత్తుకోవాలి. తర్వాత ఏంటంటే మరి కలుపు వర్షాలు బాగా పడితే మరి కలుపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ముఖ్యంగా రైతులకు ఇచ్చే సూచన ఏంటంటే ఈ మనం విత్తనం విత్తుకున్న తర్వాత కనీసం ఒక 48 గంటల లోపల అంటే 2 రోజుల లోపలనే మనము ఈ పెండిమిత్రన్ అనే మందును కలుపు మందును ఒక 5 ml లీటర్ నీటికి మంచిగా పిచికారి చేసుకున్నట్టయితే ఈ మొలవబోయే కలుపు ఏదైనా భూమిలో ఉంటుందో అది మొలవకుండా ఉండే అవకాశం ఉంది. దాని ద్వారా ఏంటంటే కనీసం ఒక రైతు 25 నుండి 30 రోజుల వరకు కూడా మనము ఫీల్డ్లో కలుపు లేకుండా చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం చూసుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే రైతులకు ఇచ్చే ముఖ్యమైన సూచన ఏంటంటే మరి మన ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఎక్కడైనా చుట్టుపక్కల జిల్లాలో కానీ మరి అధిక మొత్తంలో వర్షాలు పడితే ఈ మొక్కలు కూడా స్టార్టింగ్లోనే కుళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎలాగో మనకు ప్రైవేట్ కంపెనీ నుండి విత్తన శుద్ధి అనేది ఈ పురుగు మందు ద్వారా విత్తన శుద్ధి అనేది కలిపి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ మనము మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులందరూ చేయాల్సిన పని ఏంటంటే ఆల్రెడీ మనకు మార్కెట్ నుండి ఈ విత్తన శుద్ధి వస్తుంది కాబట్టి కనీసం మనము ఈ కార్బన్ డేమ్తో కానీ అంటే తెగుళ్ళ మందు విత్తన శుద్ధి అనేది అది చేసి రాదు కాబట్టి
సో కార్బనిజం అంటే కనీసం ఒక 2 గ్రాములు కానీ 3 గ్రాములు కేజీ విత్తనానికి పట్టించడము. లేదు అంటే ఈ ట్రైకోడర్మా విరిడి అనేది కూడా మనకు బయాలజికల్ కంట్రోల్ ల్యాబొరేటరీ వాళ్ళు మనకి వాళ్ళు ఇస్తున్నారు. సో అలాగే కృషి విజ్ఞాన కేంద్రము కేవీకే ఆదిలాబాద్ వాళ్ళు కూడా ఈ ట్రైకోడర్మా విరిడిని అమ్ముతున్నారు కాబట్టి సో దీన్ని మనము ఒక 10 గ్రాములు కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే సో ఇందాక అనుకున్నట్టు చాలా చోట్ల అధిక వర్షాల వల్ల ఈ మొక్కలు కుళ్ళిపోయి వేరు వ్యవస్థ కుళ్ళిపోయి చనిపోయే అవకాశం ఉంది కాబట్టి సో ఈ విధంగా లేకుండా మనం ముందు జాగ్రత్తగానే ఈ పురుగు మందుతో చేసిన తర్వాత ఈ తెగుళ్ళ మందుతోని మనం విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్టయితే బాగుంటుందని చెప్పేసి ఒక విజ్ఞప్తి అన్నమాట. అది అంటే రైతులైతే మాత్రం విత్తన శుద్ధి చేసుకోవాలని, అంటే ఆల్రెడీ విత్తన శుద్ధి చేసే విత్తనాలు అయితే వస్తాయి కాబట్టి ప్రత్యేకంగా దానికోసం చేయకుండా కూడా తెగుళ్ళు సోకకుండా కొంత ఏర్పాట్లు చేసుకొని విత్తనాలు ఎప్పుడైతే వర్షాలు దాదాపుగా సమృద్ధిగా కురిసిన తర్వాత పూర్తిగా నేల తడిసింది అనేటటువంటి ఒక సందర్భంలో విత్తనం నాటుకుంటే బాగుంటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు అయితే సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, ANN ఆదిలాబాద్ నుంచి.